పిల్లలకు పండగ సెలవులు అయితే ఇచ్చేసారు కదండి. 10 రోజులు పండగ కూడా అయిపోయిందిలేండి. ఇంకా రేపు సోమవారం నుంచి స్కూల్కి కూడా పోతారు. కానీ పండగ సెలవులు ఇచ్చిన వాళ్ళ నుంచి పిల్లలు అయితే ఎక్కువగా అయితే టీవీ అన్నా చూస్తూ ఉంటారు, లేదా సెల్లు పెట్టుకొని గేమ్ అన్నా ఆడుతూ ఉంటారు. అది తప్పితే ఇంకే పనులు చేయరు, అది మాత్రమే చేస్తుంటారు. అప్పుడప్పుడు హోంవర్క్ కూడా రాసుకుంటారు, ఎందుకంటే టీచర్లు కొడతారనే భయంతో అయితే కానీ సెల్లు చూడడము, టీవీ చూడడం కాకుండా నార్మల్గా సెల్లు టీవీ లేకుండానే ఈ రెండు లేకుండా ఆడే ఆటలు కూడా అనేది పిల్లలకు నేర్పించాలండి. సెల్లు చూసి అయితే కొంతమంది పిల్లలంతా పిచ్చోళ్ళు కూడా అయిపోయారు అదే మైండ్లో పడేసి. కానీ వాళ్ళు సెల్లులలో ఏం వీడియోలు చూస్తున్నారని కూడా మనం గమనిస్తూ ఉండాలి, ఏం గేమ్స్ ఆడుతున్నారని కూడా మనం గమనిస్తూ ఉన్నారు. ఏదో ఒకటి ఆడుకుంటున్నారులే, మనం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఆడుకుంటే ఆడుకొని అనేది అస్సలు ఉండకూడదండి. అలా ఉన్నామంటే వాళ్ళ మైండ్ మొత్తం అనేది పాడైపోతూ ఉంటుంది. న్యూస్లలో కూడా చూస్తున్నాం కదండి, వాళ్ళమ్మ సెల్లులు అనేసి గొంతు కోసిస్తాడు అనేసి చిన్నపిల్లడు. ఇవన్నీ సెల్లుల ప్రభావమేనండి. సెల్లులలో చూసే వీడియోస్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఇవల్ల చూసి అనేసి గేమ్స్ ఆడేటివి, వాళ్ళు గేమ్స్ ఏమన్నా ఆడుతున్నటివైనా కానీ అవి ఏం గేమ్స్ ఆడుతున్నారు ఎట్లా అనేది అయితే గమనించాలి. ఆ గేమ్స్ ఏందనేది కూడా మనమైతే కనుక్కోవాల్సింది అయితే ఉంటుంది. మనం చూసిన తర్వాతనే వాళ్ళకి పిల్లలకు పర్లేదు ఇది అయితేనే అనేసి ఇవ్వాలి. అది కూడా టైం అనేది పెట్టుకోవాలండి. పిల్లలు స్కూల్ పోతుంటారు కదండి, స్కూల్ పోయే సమయంలో అయితే సెల్లులు అసలు చేతికి ఇవ్వకూడదు. అంటే సెలవులు నుండి ఇంట్లో ఉంటారు చూడండి, అప్పుడు ఒక అర్ధగంట కావచ్చు, గంట కావచ్చు ఆడుకోండి అనేసి ఇచ్చేసేయాలి. కానీ ఎప్పుడైతే ప్రతిరోజు ఇచ్చేసాము అంటే ఇంకా అంతే మనమే మన పిల్లలను చెడగొట్టుకున్నట్టు అవుతుంది. టీవీ అయినా అంతే అండి. స్కూల్ పోయి వచ్చిన వెనకమంటే టీవీ పెట్టుకొని చూడాల్సిన అవసరం అయితే లేదు పిల్లలకి. స్కూల్ పోయి వచ్చిన తర్వాత కొంచెం స్నాక్స్ తినేసి పిల్లలంతా ఇచ్చిన హోంవర్క్ కొంచెం చదువుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ నైట్ అన్నం తినేటప్పుడు ఆ టైంలో కొద్దిసేపు జూనిస్తే సరిపోతుంది. లేదు అన్నట్టుగా ఉన్నాము అంటే మనం అలాగనేది పిల్లలను చూసుకుంటూ అయితే ఉండాలండి. ఇంకా ఇప్పుడైతే కొంతమంది పిల్లలు అయితే సాయంకాలం పూట గాలిపటాలు కూడా ఎగిరేస్తూ ఉన్నారు పండగ కాబట్టి అనేసి. కానీ ఇవి మిగతా టైం సెలవులప్పుడు అయితే ఈ గాలిపటాలు కూడా ఏమి ఉండవు. ఆ టైంలో పిల్లల సెలవుల టైంలో కొంచెం మనము పని కుదుర్చుకొని వాళ్ళకి వేరే ఆటలు నేర్పించడమో, వాళ్ళతో కొద్దిసేపు ఆడుకోవడమో చేసాము అంటే వాళ్ళైతే కొన్ని ఆటలు నేర్చుకుంటారు. అవి ఇంట్రెస్ట్ కూడా ఉండేటట్టు అనేది అయితే చూసుకోవాలి. లేదులే మన పనికి అడ్డం వస్తున్నారు, మనం పని చేసుకుంటుంటే అనేసి మనము టీవీ చూడిపో, సెల్ తీసుకుపో అనేది చెప్పాము అంటే వాళ్ళకి అదే అనేది అలవాటు అయిపోతూ ఉంటుందండి. అందుకోసమైతే చెప్తూ ఉన్నాను, ఈ సెలవు టైంలో కదండి పిల్లలకి ఏమైనా కొత్త ఆటలు అనేది నేర్పించడానికి ట్రై చేయండి. కానీ సెల్లులు ఎంత మటుకు తక్కువ ఇస్తే అంత మంచిది వాళ్ళకు. అది పిల్లలకు మనమే నేర్పించినట్టు అవుతాము. కొన్ని వీడియోస్లలో కొన్నాళ్ళు చూస్తూ ఉంటానండి నేను కూడా. చిన్న పిల్లలు వాళ్ళు సెల్లు పెట్టుకొని తినిపిస్తూ వాళ్ళ చేతికి సెల్లు చేతికి ఇచ్చేసి వీళ్ళు అన్నం తినిపిస్తూ ఉంటారు. అలాంటివి అయితే అస్సలు చేయకూడదండి. ఏడుస్తున్నారు కదా అన్నట్టుగా మనం ఇప్పుడు చిన్నదే ఏమవుతుందిలే అనిపిస్తుంది, అది పెద్దగా అవుతుంది. ఇప్పుడు చూడ్డానికి చిన్నది కదా ఏముంది అనేసి అనుకుంటూ ఉంటాం మనము. కానీ అది విధంగా చాలా పెద్దగా అవుతుంది. అంటే ఉండంగా సెల్లుకు అలవాటు పడిపోయి వాళ్ళు సెల్లు లేని అన్నము తినరు, పాలు తాగరు, ఏ పనులు అనేది చెయ్యరు. ఇంకా ఎక్కడికి పోయినా కూడా సెల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ వయసులో సెల్ అనేది అవసరమే లేదండి పిల్లలకు. నాకు ఈ విషయం గుర్తొచ్చి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మంచిదో కాదో అనేసి కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి ఏంటి అంటే నాకు గొంతు ఉండేది ఆడికి నేను మాట్లాడుతుంటే కూరగాయలు బాగా నడుచుకుంటూ పోతున్నారు ఇలా అరుచుకుంటూ పోతున్నారు. సర్లేండి, కామెంట్ చేయండి.